అసలు ఘటోత్కచుని జననం ఎలా జరిగిందో తెలుసా? హిడింబాని భీముడు చంపాక హిడింబి కుంతి మరియు ధర్మరాజు ఆజ్ఞతో భీముడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ వారు ఒక షరతు పెడతారు. సూర్యాస్తమానానికి ముందే భీముడిని తిరిగి పంపించాలని షరతు పెడతారు. అలాగే భీముడు కూడా ఒక షరతు పెడతాడు. నేను మొదటి సంతానం కలిగేదాకే నీతో ఉంటానని చెప్తాడు. హిడింబి భీముడిని చాలా బాగా చూసుకుంటుంది. కొంతకాలానికి వారికి ఒక పిల్లాడు పుడతాడు. మనిషి మరియు రాక్షసులకు పుట్టిన సంతానమతడు. రాక్షసులు పుట్టగానే పెద్దగా అయిపోతారు. వారికి బాల్యం అంటూ ఉండదు. అతనికి ఘటోత్కచ అని పేరు పెడతారు. షరతు ప్రకారం పాండవులు కుంతి వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది. ఘటోత్కచుడు అందరి ఆశీస్సులు తీసుకొని హిడింబిని తీసుకొని వెళ్ళిపోతాడు. పాండవులు కుంతి ప్రయాణం సాగిస్తూ ఉంటారు. వారు వ్యాసుడిని కలుస్తారు. వారంతా బ్రాహ్మణ వేషంలో ప్రయాణిస్తూ ఉంటారు. అప్పుడు వ్యాసుడు ఒక గ్రామంలో ఒక ఇల్లుని చూపించి మీరు అక్కడ 1 మాసం దాకా బస చేయమని అంటాడు.